యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదని వాక్య పరిచర్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండడం దేవుని చిత్తం. కృపాక్షేమాలు మన వెంట రావాలి అనేది దేవుని చిత్తం. కృపాక్షేమం రెండు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి మనల్ని ఫాలో కావాలి. అవి మనం ఎక్కడికి వెళ్ళినానే క్షామములో ఉన్నప్పుడు కూడా మనం క్షేమను అనుభవించాలి. క్షామంలో ఉన్నప్పుడు కూడా మనం కృపను అనుభవించాలి. ఈ రెండింటిని అనుభవిస్తూ కృపా సత్య సంపూర్ణుడైన వాడిని మనం సేవిస్తూ కృపాక్షేమములు కరిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నెల టౌన్ హాల్లో ఉద్యోగ కూడిక ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెప్టెంబర్ నెలలో 14వ తేదీ ఉద్యోగ కూడిక జరిగింది. అక్టోబర్ నెలలో ఉద్యోగ కూడిక జరగబోతుంది. అక్టోబర్ నెలలో జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అక్టోబర్ నెలలో 2nd or 3rd సండే వస్తుంది. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ 19 అనుకుంటున్నా నేను. ఆ ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా పాంప్లెట్ అవి సిద్ధపరచలేదు. ఆ దినము దేవజనులు పాస్టర్ ఎం ప్రతాప్ గారు కోవూరు వారు వాక్య పరిచయం చేస్తారు, మరియు నేను వాక్య పరిచయం చేస్తాను. 2 వాక్య పరిచయాలు ఉంటాయి, 2 సందేశాలు ఉంటాయి. 7:45 మొదటి సందేశం, తర్వాత 8:30 గంటలకి రెండవ సందేశం ఉంటుంది. 9:30 కల్లా కార్యక్రమం ముగించబడుతుంది. కనుక దయచేసి ఖచ్చితంగా రండి, కలుసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులు. కొంతమంది పాస్టర్లు వస్తున్నారు, వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది పాస్టమ్మలు వస్తున్నారు, అందరి బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నట్లయితే దయచేసి ప్రభు సన్నిధికి తీసుకొందండి. టౌన్ హాల్ ప్రభు సన్నిధా అని అడుగుతారేమో, కానీ 2-3 నా నామంలో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పారు. కనుక అది ఏ హాల్ అయినా, టౌన్ హాల్ అయినా, సిటీ హాల్ అయినా, ఇంకే హాల్ అయినా కానీ అక్కడ కూడా దేవ సాన్నిధ్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం తప్పని వాడు, మాట తప్పని వాడు. దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. ఆత్మలో ఎదగాలి, బలపడాలి, స్ట్రాంగ్గా ఉండాలి, పచ్చగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, కండ పట్టినట్టుగా, కొవ్వు పట్టినట్టుగా ఉండాలి, బలిసినట్లుగా ఉండాలి, మెచ్యూరిటీ ఉన్నట్టుగా ఉండాలి. ఏదో ఫార్మాలిటీగా నిరాశ నిస్పృహతో కూడుకున్నట్టు నిస్తేజమైనటువంటి ఒక క్రైస్తవ జీవితం జీవించడానికి మనం పిలువబడలేదు. అంటే మన జీవితం ఇతరుల జీవితం కన్నా భిన్నంగా ఉండాలి. మనది లోయర్ లైఫ్ కాదు, మనది హయ్యర్ లైఫ్. మనది ఫిజికల్ లైఫ్ కాదు. ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా ఇట్స్ నిన్నటి ఎపిసోడ్లో మనము దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకున్నాం. దేవుని చిత్తమును గూర్చిన మర్మము అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు. అదే దేవుని చిత్తం మర్మమే. దేవుడి మర్మం, దేవుని చిత్తం మర్మం. దేవుని చిత్తం బయలుపరచబడుతుంది, బయలుపరచబడకుండా ఉంటుంది కూడా. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన విషయంలో క్రీస్తు యేసునందు దేవుని చిత్తం. ఎస్, అంతేనా? ప్రతివాడు తన ఘటమును ఎలాగో కాపాడుకోవాలో అని తెలుసుకొని ఉండడం, అనగా తమ జీవితాల్ని, తమ హృదయాల్ని పరిశుద్ధతలో ఉంచుకోవడం అనే దాని గురించి తెలుసుకొని ఉండడం దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత దేవుని చిత్తం. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తాలు చాలా విధాలుగా ఉన్నాయి. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన యొక్క వేరు వేరు అభిప్రాయాలు, వేరు వేరు ఆలోచనలు, సంకల్పాలు.
దేవుని చిత్తము అని అంటుంటారు చాలామందికి దేవుని చిత్తం అర్థం కాలేదు. అంటే అర్థం కాదు అని కాదు దాని అర్థం. దేవుని చిత్తము దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలము. ఎస్, అవునండి, దేవుని చిత్తాన్ని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోగలము. దేవుని వాక్యము కేవలము సమాచారం ఇవ్వడానికి కాదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏ ఊరు వెళ్ళాడు, ఏ ఊరు వచ్చాడు, ఏం చేశాడు, ఆయనను పంపిన వాని చిత్తం ఏంటో తెలుపుతుంది దేవుని వాక్యం. సువార్తలు మాత్రమే కాదు, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న బైబిల్ మొత్తం దేవుని చిత్తాన్ని తెలియజేస్తుందండి మనకు. స్వచిత్తానికి భిన్నమైనటువంటి స్వర్గ చిత్తాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చెప్పులు విడమని చెప్పాడు దేవుడు. నీ ఇష్టం, చెప్పులు విడిచే పడితే విడిచిపెట్టు, లేదంటే వదిలే అని కాదు. నువ్వేం మరి దగ్గరికి వచ్చేస్తున్నావేంటి, ఈ మంట దగ్గరికి వచ్చేస్తున్నావేంటి, ఈ మండుచున్న పొద దగ్గరికి వస్తున్నావేంటి? హలో మోషే సైదేర్ స్టాప్ దేర్, ఆగవాయా, నువ్వు రావచ్చు, దగ్గరికి రావచ్చు, కానీ చెప్పులు తీసుకురావాలి. అంటే ఈ రోజులో కొంతమంది మందిరాల్లోకి చెప్పులు వేసుకొని పోతున్నారు, కొంతమంది షూస్ వేసుకొని పోతున్నారు. అది తప్ప రైటా అనే దాని గురించి, ఎందుకంటే కొన్ని చోట్ల ఈ చెప్పులు వదిలేసిపోతారు, ఎక్కడ వదిలేసి వేయడమో చెప్పులు మారిపోయే అవకాశాలు ఉన్నాయి, మిస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ చెప్పులు స్టాండ్ అవి మెయింటైన్ చేసేవాళ్ళు అన్ని చోట్ల లేకపోవచ్చు. చెప్పులు వేసుకొని రాగానే అపవిత్రులు అయిపోతున్నామని ఆ స్థలాన్ని అపవిత్రత మారుస్తామని. స్థలము కాదు అపవిత్రమైంది, స్థలము కాదు పవిత్రమైంది. వ్యక్తి పవిత్రుడుగానో అపవిత్రుడుగానో ఉండే అవకాశం ఉంది తప్ప స్థలాలకు పరిశుద్ధతను ఆపాదించొద్దు. వ్యక్తులకు పరిశుద్ధతను ఆపాదించాలి, కానీ ఈ స్థలం పరిశుద్ధమైన స్థలము అని చెప్పబడినప్పటికీ, హోలీ సిటీ అని అంటున్నప్పటికీ కూడా స్తోత్రం కొన్నిసార్లు చెప్పరా, హోలీ ల్యాండ్, హ్యాపీ ల్యాండ్, హై ల్యాండ్, హ్యాపీ ల్యాండ్ అని హ్యాపీగా ఉంటారా ఏంటి? అక్కడికి పోగానే హ్యాపీనెస్ వచ్చేస్తున్నాయేంటి? అక్కడికి పోగానే హోలీనెస్ వచ్చేస్తున్నాయేంటి? హోలీనెస్ అనేది నీకు దేవునికి సంబంధం ద్వారా వచ్చేదే, కానీ ఒక స్థలానికి పోతే పరిశుద్ధ భూమి, పుణ్యభూమి అని చెప్పబడిన యెరూషలేముకి వస్తే వచ్చేది కాదండి ఇది. అలాగైతే డబ్బున్నోడు మాత్రమే పరిశుద్ధుడు కాగలడు, డబ్బు లేనోడు పరిశుద్ధులు కాలేరు. డబ్బున్నోళ్ళు యెరూషలేముకు పోయిన వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు కాగలరు, మిగతా వాళ్ళు పరిశుద్ధులు కాలేరు. యేసు రక్తము చేత కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతాం, అంతవరకే. కానీ యెరూషలేముకి వెళ్తేనో, యోర్దాను నదిలో మునిగితేనో, అక్కడి నుంచి తీసుకొచ్చే మట్టి, అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒలివ నూనె, వీటి ద్వారా కాదు మనం పరిశుద్ధులం అయ్యేది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, ఈ పక్కనే ఉంది కాబట్టి చదువుదాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట చూడండి. అక్కడేం రాయబడింది? విశ్వాసం మూలంగా ఏం జరుగుతుంది అనే మాటను అక్కడ చూస్తాం. 9వ వచనం అక్కడ రాయబడిన మాట, వారి హృదయములను ఏం విశ్వాసం? వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి. వారి హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరచబడితే, వారి హృదయములు అవిశ్వాసం ద్వారా అపవిత్రపరచబడవా? రివర్స్ అంటే నెగిటివ్గా, వ్యతిరేక పదంగా, వ్యతిరేక స్టేట్మెంట్గా మనం చెప్పుకున్నాం. విశ్వాసం వల్ల వాళ్ళు పవిత్రులైతే అవిశ్వాసం వల్ల వాళ్ళు అపవిత్రులైనట్టే కదా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని యూదా పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. మోస్ట్ హోలీ ఫెయిత్. మనల్ని మనం ఎక్కడంటే అక్కడ కట్టుకోవడం లేదు, నేలలోనో లేదా ఇసుకలోనో మన ఇల్లు కట్టుకోవడం లేదు. వి నీడ్ ఏ హోలీ గ్రౌండ్. దేవుడు చెప్పినటువంటి స్థలంలో మనల్ని మనం కట్టుకుంటున్నాం, మన జీవితాన్ని కట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. అక్కడ రాయబడిన మాటలు, వారి హృదయములను విశ్వాసం వల్ల పవిత్రపరచు. అన్ని జనులైనా, యూదులైనా కానీ, ఎవరైనా కానీ, గ్రీసు దేశస్తులైన హృదయాలు యేసుక్రీస్తునందుల విశ్వాసం వల్ల, విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడడం వల్ల వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. దే ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ వెన్ దే లుక్ అట్ టు జీసస్ ఇన్ ఫెయిత్.
చాలా ఉంటే పవిత్రులు అయిపోతారే. హల్లెలూయా. మనం పవిత్రపరచబడాలి. మనం అపవిత్రులం. ఏలనగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారండి. అందరూ పాపం చేశారంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళందరూ అపవిత్రులే. అపవిత్రులు రక్తము చేత కడగబడాలి, అప్పుడు పవిత్రులు అవుతారు. కడగబడనంత కాలం పవిత్రులు కారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తము ఏంటి అంటే చెప్పులు తీయడం అనే సాంప్రదాయమో లేకపోతే ఆ కొత్త సంఘటన. మోషే అప్పటిదాకా చెప్పులు తీసిన సందర్భం లేదు. యెహోషువ అప్పటిదాకా చెప్పులు తీసిన సందర్భం లేదు. ఒక విధంగా శుభ్రత పరంగా మనం ఎక్కడంటే అక్కడ బయటికి వెళ్ళి తొక్కేస్తుంటాం అండి. అవి ఇవి పెంట అవి ఇవి తొక్కేస్తుంటాం, పేడ అవి తొక్కేస్తుంటాం. అలాగే నేరుగా లోపలికి వెళ్ళాం కదా. ఆ ఉద్దేశంతో హైజీనిక్ క్లెన్లీనెస్ అనేటువంటి బేస్ మీద చెప్పులు విడవండి అని చెప్తున్నారు. పాదరక్షకులు విడిచిపెట్టు స్థలము అని అక్కడెక్కడ బోర్డు రాసి ఉన్నది. నేను చెప్తున్నానంటే నూతనమైన నడక కొరకై దేవుడు మోషేను చెప్పులు ఇస్తున్నాడు. మోషే ఇప్పటిదాకా నడిచిన నడక వేరు, ఇక ముందు నడిచే నడక వేరు. ఇంతకుముందు ఇప్పటి వరకు మీ మామ కోసం బతికావు, ఇక మీద నా కోసం బతుకు. మామ యొక్క మందను వేపుతున్నాడు. ఎవరి కోసం బతికావు నువ్వు? మామ కోసం బతుకుతున్నావు. యాకోబు మామ కోసం బతికాడు, మోషే మామ కోసం బతికాడు. మామల కోసం బతికే అల్లుళ్ళు ఉన్నారు, అత్తల కోసం బతికే కోడళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న మాట నూతనమైన నడక చేయడానికి, రెండోది విశ్రాంతిని అనుభవించడానికి. కొంతమంది చెప్పులు వేసుకొని కూడా పడుకుంటారు కదా, లేకపోతే షూ వేసుకొని పడుకుంటారు కాదన్న లేదు. ఆయన ఇంచుమించు ఆ రక్త ప్రసరణ కోసం, వాటి కోసం, బ్లడ్ సర్క్యులేషన్ కోసం, ఫ్రీ అవడం కోసం. రెండో విషయం మనం ఆలోచించిన విషయము విశ్రాంతి కోసం, ఫర్ రెస్ట్. మూడోది మనము భోజనము చేసి బలము పొందని అలసిపోయాం. సరే ముందు విశ్రాంతి తీసుకుంటాను, 3 గంటలు నిద్రపోండి, తర్వాత భోంచేద్దాం అంటారా? సరేలేండి, ఎలాగ అలసిపోయారు కదా, ముందు తినండి, ముందు భోంచేయండి, తర్వాత భోంచేసి ఎగ్జామ్ ఒకేసారి పడుకుంటారు కానీ అని మన అతిథులతో మనం చెప్తున్నట్లుగా ఒక నూతనమైన నడకను అనుగ్రహించి విశ్రాంతిని అనుభవించడానికి, అంతేకాకుండా కాళ్ళు కడుక్కోవడానికి కొన్ని లెదర్ షూసో లేకపోతే లెదర్ చెప్పులు ఉన్నాయనుకోండి, వాటి నీళ్ళలో పడుతున్నప్పుడు అది కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మోషే వేసుకునేవి లెదర్ అని నేను అనలేదు. దేవుడు అప్పుడు నీళ్లు తీసుకొచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడని కూడా నేను అనలేదు. సాధారణంగా చెప్పులు విప్పే సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. శుభ్రపరుచుకోవడానికి, కడుక్కోవడానికి. 4వ విషయం, రూతు గ్రంథంలో 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకున్నాం. అక్కడ ఏంటంటే చెప్పులు విప్పేటువంటి సాంప్రదాయం. ఎందుకని? నేను ఈ బాధ్యతల్లో నుంచి విముక్తున్నయ్యాను అని చెప్పడం కోసం. భౌతికమైన బాధ్యతలు, పాపపు బాధ్యతల్లో నుంచి నేను విముక్తున్నయ్యాను అని చెప్పడానికి కొత్త బాధ్యతలు నేను కలిగి ఉన్నాను. సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడి నేను తొడుక్కున్నానండి. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ గాస్పెల్. నేను సువార్త ప్రకటించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నానండి. ఇంతకుముందు సిద్ధపాటు లేదు, నాకు ఇష్టం లేదు, నాకు భయము, నాకు సిగ్గు, ఎవరైనా ఏమని అనుకుంటారేమో, ప్రశ్నిస్తారేమో అనుకునేవాడిని. ఇప్పుడు నేను సిగ్గుపడటం లేదు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్. ఎందుకంటే ఇది రక్షించేటువంటి దేవుని శక్తి అండి బాబు. హల్లెలూయా. 4వది, నేను స్వతంత్రంగా ఉన్నాను. వీటి గురించి నన్ను మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుతుండగా అతడు వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటున్నారని వారిని చెప్పి వారిని సమాధానపరచను. వారిని సమాధానపరచను. మంచి ఉద్దేశమే, అందులో తప్పేం లేదు.
తానేదో హీరో అనిపించుకోవాలని మోషే చేస్తున్న ప్రయత్నం కాదు. అరే అన్యాయం జరుగుతుంది, వాళ్ళు సహోదరుడు అనేటువంటి సంగతిని కూడా మర్చిపోయారు. ఏంటి ఇల్లు? ద నెక్స్ట్ డే హీ కేమ్ అపాన్ 2 of our people engaged in a ఫిస్ట్ ఫైట్. ఇక్కడ ఫిస్ట్ ఫైట్ అని రాయబడింది, అనగా ముష్టి యుద్ధం, అనగా అరచేతులతో చేసేటువంటి యుద్ధం, ఫిస్ట్ ఫైట్. అండ్ హీ ట్రై టు బ్రేక్ ఇట్ అప్ బై సేయింగ్, men, you are brothers, why would you want to hurt each other? The perpetrator pushed Moses aside and said, who do you think you are? Who appointed you to be our ruler and judge? Hello, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ అన్నెసరీ థింగ్స్ అన్నట్టుగా చెప్పాను. మనకి ఏం జరిగిందనే దాని గురించి ఆలోచిస్తాం. వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేశాడు. చదువుదాం వాడుక భాషలో కూడా. మరుసటి రోజు మోషే ఇద్దరు ఇశ్రాయేలు పోట్లాటం చూసి వారిని శాంతపరచాలనే ఉద్దేశంతో, అయ్యా మీరు సహోదరులు పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు అని అడిగారు. సమాధానపరచాలని ఆయన మనసులో ఉద్దేశం. ఎవడో ఒకటి పక్షాన ఉండి వాడిని గెలిపించాలని, ఎదుటి వ్యక్తిని అవమానపరచాలని కాదు ఆయనకు ఉద్దేశం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, సమాధానం. రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. ఉండలేం మనం. అవును, ఎవరో ఒకరితో గొడవ ఉంటుంది మనకు, పక్కింటోళ్ళతోనూ, ఎదురింటోళ్ళతోనూ, బంధువులతోనూ, పెదనాన్నలతోనూ ఉంటాయి మనకు. మన మనుషులం కనుక సత్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉన్నామా? అందరితో సమాధానంగా ఉన్నామా? కొంతమందితో అయినా సమాధానంగా ఉన్నామా? మనుషులందరితో సమాధానం. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్తో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్తో సమాధానంగా ఉండండి. అతను అందరితో గొడవ పెట్టుకుంటాడండి. ఆడోళ్ళతో గొడవ, మగోళ్ళతో గొడవ, చిన్నోళ్ళతో గొడవ. కలహప్రియులుగా మనం దేవుని బిడ్డలో ఉండకూడదు. కలహప్రియులుగా ఉండకూడదు, భోజన ప్రియులుగా మనం ఉండకూడదు. మనం అతిథి ప్రియులుగా ఉండాలి అని రాయబడింది దేవుని వాక్యంలో. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అనేటువంటి మన టైటిల్, ఇది మన టైటిల్. దీనిలోంచి 4 విషయాలు, దీన్ని ఆధారంగా చేసుకొని 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధాన పరచడం, ఇట్స్ అ రికన్సలైజేషన్. రికన్సైల్ చేయడం. హలో ప్లీజ్, ఎందుకంటే గొడవలు మనమే తన్నుకుంటే ఏంటి పరిస్థితి? మనం ఐగుప్తుడిని తన్నాలి, ఐగుప్తుడి మీద దాడి చేయాలి, వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలి. మనలో మనం కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు ఇదే మాటతో యూట్యూబ్లోని 2 వక్తలతో మోషేలాగా ఎవరంటారు, మీరు సహోదరులు కాదా? యూట్యూబ్లో నిన్ను గురించి ఆయన గురించి నువ్వు ఎందుకు విమర్శించుకోవడం అని చెప్పి, సరే సారీ అండి, ఇక మీద అలా చేయమని అంటానే. వీళ్ళు అన్నారా, సరే మేము సహోదరులు, మేము అన్యాయం చేసుకుంటాం, సారీ బ్రదర్. మోసెస్ గారు అంతఃపురం నుంచి వచ్చినటువంటి ఫరో కుమార్తె యొక్క పెంపుడు కుమారుడైనటువంటి మోసెస్ గారు, సరేలేదు మీకు చెప్పినట్టు చేద్దాం, ఇది ఈ విషయం అక్కడ దాకా పోనివద్దు, రాణి గారి దాకా పోనివద్దు, ఈ విషయం పెద్ద ఆయన దాకా పోనివద్దు అని అనలేదు వాళ్ళు. అసలు నువ్వు పెట్టాడు, నీకు అవసరమా అని అన్నట్టుగా మాట్లాడు. కొన్నిసార్లు మనం మంచి చేయాలనుకుంటే చెడ్డ అయిపోతాం. మనం చాలా సందర్భాల్లో ఏదో పోనీళ్ళని మంచి చేయాలనుకుంటూ వస్తుంది, ఏ తెచ్చి మన మీద నిందేస్తారు. అంతా ఆయన వల్ల జరిగిందండి ఇదంతా. కదా, అటువంటి చేతి అనుభవాలు జరగలేదా? చాలామందికి అటువంటి ఉంటాయి అనుభవాలు. ఒకటి సమాధానపరచడం, సమాధానపరచాలి. సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచుదురు. సమాధానపరచువారు దేవుని కుమారులు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సమాధానపరచడం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడాల్సిన అవసరం లేదు. సమాధానపరిచేటువంటి పరిచర్యను దేవుడు మాకు అప్పగించారు. సమస్యలు తేవడం కాదండి, సమస్యలు పరిష్కరించడం.
సమస్యలు తేవడం సులభమే, సమస్యలు పరిష్కరించడం కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అడిగితే మాకు 250 సమస్యలు ఉన్నాయండి, 100 సమస్యలు ఉన్నాయండి. సరే 100 సమస్యలు ఉన్నాయో ఒక్కటి చెప్పండి. వాళ్ళకేదో చాలా ఉన్నాయి అన్నట్టు ఊహించుకుంటున్నారు. ఒకటిదే. సమస్యలు లేకుండా సమాధాన స్థితిలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. ఎంతమంది అందరితో గొడవ పడేవాళ్ళం, తాగి వచ్చినోడు ఊరుకోకుండా అందరితో గొడవ పోయేవాడు. ఇప్పుడు మనకి తాగుడు నుంచి విముక్తి కలిగింది, మద్యపానం నుంచి విముక్తి దొరికింది, మనం ఎవరితో గొడవ పడలేం. మాకు ఎందుకులేండి, ఓకే ఓకే బ్రదర్, ఓకే ప్రజలు బ్రదర్ అని వెళ్ళిపోవడం, తప్పించుకోవడం, తెలివిగా తప్పించుకోవడం, పాముల వలె వివేకులుగా ఉండడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే పారిపోయి విద్యార్థి దేశంలో పరదేశి అక్కడ ఇద్దరు కుమారులు కలిగాను. ఏమైపోయింది? ఇతనికి సమాధాన పరచడానికి ప్రయత్నం చేసి సఫలము కానివాడు. ఇతని పరిస్థితి ఏంటి? ఇతనే సమాధానం కోల్పోయాడు. టెన్షన్ అయిపోయింది. డేంజర్, ఐ మీన్ డేంజర్ పొజిషన్. ఈ సమయంలో అది పైదాకా వెళ్ళింది అనుకోండి, ఇది ఇబ్బంది. మొదలే నేను నా బ్యాక్గ్రౌండ్ను ఉద్దేశించి అంతఃపురంలో పెరిగినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ని బట్టి కొద్దిగా బానిసల పిల్లోడు కదా అనేటువంటి ఒక చిన్న చూపు ఒకటి ఉంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి? ఐ హ్యావ్ నో ఆప్షన్, నాకు పారిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదని మోషే వెళ్ళిపోయాడు. సమాధానాన్ని కోల్పోయినటువంటి మోషే, సమాధానాన్ని కోల్పోయినటువంటి దేవుని మొదలు. ఆ సందర్భంలో అనవసరమైన ఫోన్ కాల్స్ వస్తాయి, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారు, సమాధానం కోల్పోతారు. పండగ పూట కూడా పాడు చేశాడంటే మొత్తం ఈయన తాగి వచ్చి మనిషి ఆయన అనేవాళ్ళు లేదా? పండగ పూట సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేయాలని చూస్తున్నారు, కానీ కుదరలేదు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. సమాధానం కోల్పోయినటువంటి మోషే. మూడవది 7వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశంలో నుండి మనం తోడుకొచ్చిన ఈ పోటీ ఏమైనో, మమ్మల్ని తోడుకొని వచ్చిన స్తోత్రం, తోడుకొని వచ్చాడు. దేవునికి దూరమైపోయి ఆరాధన లేకుండా, నిబంధన లేకుండా, వాగ్దానాల్ని మరిచిపోయి జీవిస్తున్న మమ్మల్ని కనెక్ట్ చేయడానికి, దేవుణ్ణి బట్టి కనెక్ట్ చేయడానికి మనిషి వచ్చాడు. దేవునితో కనెక్ట్ చేశాడు. ప్రత్యక్ష గుడారం లేదు, అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారం వచ్చేసింది. వాళ్ళకి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం లేదు, కానీ అరణ్య యాత్రలో వచ్చింది. ఇది మోషేను బట్టి వచ్చాయి. మనకు లేని వాటిని దేవుడు దయచేస్తాడు. తన దాసుల ద్వారా, తన పరిచర్య సాగడం ద్వారా దేవుడు ఇలా చేస్తాడని గుర్తుపెట్టుకోండి. సమాధానపరిచాడు మనల్ని. క్రీస్తు యేసుతో సమాధానపరిచాడు. క్రీస్తు మన సమాధాన కారకుడయ్యాడు. దేవుని యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. పోనీలే, నీ బిడ్డలే కదా, వాళ్ళని క్షమించేయి, నేను వాళ్ళ కోసం రక్తం కార్చాను కదా, వదిలేసేయి, పలికిద్దాం. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని శిక్షించమని కాదు, క్షమించు, పోనీలే అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఇది సమాధాన పరిచేటువంటి పరిచర్య. దేవునితో సమాధాన పరిచిన వాడు, సమాధాన పరచాలని ప్రయత్నం చేసి సఫలం కానివాడు, సమాధానాన్ని కోల్పోయినవాడు ఇప్పుడు సమాధాన పరిచిన వాడయ్యాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తము దేవుడి వల్లనే. దేవుడు చేశాడండి. గాడ్ ఈజ్ అ క్రియేటర్, గాడ్ ఈజ్ ఆరిజినేటర్. దేవుడు ఆదిలోంచి ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన వల్లే కలిగినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా ఆయన మనలను, లేదా మిమ్మల్ని, కొరింథీ సంఘస్థులైన మిమ్మల్ని, లేదా ఇంకెవరినైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చదివేటువంటి పాఠకులైనా సరే ఏం చేశాడు? సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచేటువంటి, సమస్యలు తెచ్చేటువంటి, సమరం చేసేటువంటి అని కాదు, ఆ సమాధానపరచు పరిచర్యను ఈ పరిచర్య ఏం పరిచర్య? సమాధాన సువార్త అంటే చెప్పండి. ద గాస్పెల్ ఆఫ్ పీస్.
సువార్త నీకు ఎప్పుడు సమాధానాన్ని ఇస్తుందండి. సువార్త ఎప్పుడు సమస్యలు లేదు. అడ్డ ప్రశ్నలు వేసి అదేంటి ఇదేంటి అని అడిగి సమస్యలు తెస్తున్నారు. వార్త అనేది సమస్యల సముద్రపు అలలను అణిచివేసే శక్తి కలిగినది. మనం ఆలోచిస్తున్న విషయాలు. మోషే సమాధానపరచాలని ప్రయత్నం చేశాడు. ఓకే, బాగానే ఉంది, స్టార్టింగ్. రెండోది సమాధానాన్ని కోల్పోయాడు. మూడోది అతడు సమాధాన పరిచిన వాడు, తనను వెంబడించిన వారిని తనను పిలిచిన వారితో కనెక్ట్ చేసిన వాడు. మూడోది సమాధాన పరిచర్య పరిచర్యను చేసిన ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ చేసినవాడు. మేము కూడా అమ్మా దేవుడితో సమాధాన పడాలని బతిమలాడు కొనుక్కున్నాం మిమ్మల్ని. మాకు ప్రైజులాడు, మాకు వందనాలు, మాకు ఏదో వంగింది నమస్కారాలు చేయమని కాదు, అతి వినయాలు ప్రదర్శించమని కాదు. దేవుడితో హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవుడితో సమాధానం కలిగి ఉండండి. దేవుడితో శత్రుత్వం కలిగి ఉండొద్దు. దేవుడితో సమాధానం కలిగి ఉండండి. ఇది సమాధానకరమైన రోమపత్రిక 5వ అధ్యాయం మనం సమాధాన స్థితిని పొంది ఉన్నామన్నాడు. మోషేలాగా సమాధానపరచాలని ప్రయత్నం చేసి సమాధానపరిచే పరిచర్య చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.